ఈరోజు రామంతపూర్లో ఉన్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞ కార్యక్రమము బ్రహ్మాండంగా జరిపారు. మరి ఆలయ కమిటీ వారికి, మరి ఈ యొక్క ఉత్సవ కమిటీ వారికి, మరి ఈ ప్రాంతంలో ఉన్న విశ్వకర్మ భగవాన్ యొక్క భక్తులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి విశ్వకర్మ భగవానుడు అంటే పంచభూతాలు లేనప్పుడే ఉద్భవించినటువంటి దేవదేవుడని మా పెద్దలు ఇప్పుడే చెప్పారు. దేవదేవుడు దేవుళ్ళకే దేవుడు. మరి ఆ దేవుళ్ళకి ఏం కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, ఏమి కావాలన్నా నిర్మించి వాళ్ళకు ఆ సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి దేవదేవుడు ఎవరంటే విశ్వకర్మ భగవానుడు. వారి సంతతి వాళ్ళే విశ్వకర్మలు. వాళ్ళు పంచవృత్తులు 5 వృత్తులు చేసుకున్న వాళ్ళు. కమ్మరం, వడ్రంగం, కంచరం, శిలాశిల్పి, మరి స్వర్ణకార, ఈ 5 వృత్తులు చేసుకుంటూ సమాజానికి అందించుకుంటూ వాళ్ళ జీవనోపాధి గడిపేటువంటి సాంప్రదాయము కృతాయుగం నుండి కలియుగం వరకు కూడా జరుగుతుంది కూడా. కాలక్రమేణా వృత్తులన్నీ మాయమైపోతున్నవి. మరి అన్నీ మెషినరీ మేడు. మరి దానివల్ల మన వృత్తులన్నీ పోతున్నాయి. మరి ఏవైనా పరిపాలన రాజుల కాలం పోయింది. రాజుల కాలం తర్వాత ప్రజాపాలన వచ్చింది. అయినా మన విశ్వకర్మలకు న్యాయం జరగడం లేదు. అందుగురించి మన న్యాయానికి, మన హక్కుల గురించి ప్రభుత్వాలు స్పందించే విధంగా మనం కలిసిగట్టిగా పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. నేను కుందారం గణేశాచారి, బీసీ కుల సంఘాల జేసీ చైర్మన్గా ఉన్నాను. మరియు మా ఆత్మగౌరవ భవనానికి కూడా నేను వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి మీ ఛానల్ ద్వారా మరి మేము సమాజానికి తెలియజేయడం ఏంటంటే, మేము సమాజ నిర్మాణ కర్తలం. సమాజంలో అన్ని జాతుల వారికి అండగుండే వ్యక్తులం. సమాజంలో అన్ని జాతుల వారికి సేవలు అందిస్తున్నాము. తరతరాల నుండి త్రేతాకృత ద్వాపర యుగం నుండి కూడా మా జీవితాలు మొత్తం సమాజానికే మరి సేవలు అందిస్తూ వస్తున్నాయి. మరి మేము వర్క్ చేసేదే కాకుండా సమాజంలో అన్ని జాతుల వారికి క్షేమంగా ఉండాలని చెప్పి యజ్ఞాలు కూడా దాదాపు 40 సంవత్సరాల క్రితం మా పెద్దలు మరి నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి మేము పాల్గొంటున్నాము. మరి ఈ యజ్ఞ మహోత్సవంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని 101 యజ్ఞకుండలాలు పెట్టి చేశాము. గతంలో మరి జలగం వెంగళరావు గారిని, విజయభాస్కర్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మరి అదేవిధంగా గవర్నర్లను పిలిపించాము. చాలా పెద్ద ఎత్తున జరిపించాము. ఇదంతా సమాజంలో మంచి జరగాలని చెప్పి అందరూ సుఖశాంతులతో జీవించాలనే ఆలోచనతోటి మా పెద్దలు ఏర్పాటు చేశారు. మరి అదే కంటిన్యూగా మరి రామంతపురం ప్రాంతంలో కూడా ఇవాళ మా నాగవరం శ్రీనివాచార్య గారు, మా కొడపర్తి రామచంద్ర గారు, మరి మా రాళ్ళబండి కుమార్చారి గారు, వీళ్ళందరూ మా నాగవరం భాస్కర్ శశిధర్ శిల్పి గారు వీళ్ళందరూ కలిసికట్టుగా ఈ పరిసర ప్రాంతంలో మేము ఆదర్శంగా రాష్ట్రానికి చేస్తే ప్రతి ఏరియాలో ప్రతి బ్రహ్మంగారి టెంపుల్లో కూడా ఇలాంటి శుభసూచకం, ఇలాంటి యజ్ఞాలు యాగాలు చేయడం మన భారతదేశంలో ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి సంస్కృతి కూడా. ఇలాంటి కార్యక్రమం చేస్తున్న మీరందరూ కూడా ఇక్కడ వారిని అందరినీ అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా కూడా మేము మరి ప్రధానమంత్రి కూడా కలిశాము. సెప్టెంబర్ 17 నాడు అధికారికంగా మాకు అన్ని రాష్ట్రాల ఆదేశాలు జారీ చేయాలి. మా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని మరి సెలవు దినంగా ప్రకటించాలంటే ఇప్పుడు అధికారికంగా నిర్వహిస్తున్నారండి. అన్ని రాష్ట్రాలలో కూడా విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. మరి సెలవు దినం కూడా ప్రకటిస్తున్నారు. మరి దానికి ఈ 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో కూడా మేము చేసే యజ్ఞానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు కూడా ఓ 10 లక్షల రూపాయలు ఇచ్చి అధికారికంగా చేయడానికి మాకు అవకాశం కల్పించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు 22న జరగబోయే మరి బగాయత్లో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అందరూ వస్తున్నారు.
దానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి కేంద్ర మంత్రిని మరి రాష్ట్ర మంత్రులను కూడా పిలుస్తున్నామండి. పిలిచి మా సమస్యలు చెప్పుకుంటున్నాము. అది రాష్ట్ర లెవెల్లో జరుగుతుంది కాబట్టి ఈ 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి తాలూకాలో, ప్రతి జిల్లాలో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇది నిర్వహించడానికి మరి అందరూ సాయశీల కృషి చేస్తున్నారు. వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు రామంతాపూర్ విశ్వకర్మ సంఘ సభ్యులు అన్ని సంఘాలు కూడా ఏకదాటికై విచ్చేసి ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞమోత్సవంలో అందరూ పాలు పంచుకున్నందుకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇంత ఎక్కువగా విచ్చేసి మరి ప్రతిసారి కూడా ఈ యొక్క యజ్ఞాలను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. విశ్వానికి ఆది గురువు విశ్వకర్మయే, విజ్ఞానానికి తొలి వెలుగు విశ్వబ్రహ్మయే. పరివర్తన ప్రగతికి సుస్థిర జగతికి నాడైనా నేడైనా ఏనాడైనా విశ్వానికి ఆది గురువు విశ్వకర్మయే, విజ్ఞానానికి తొలి వెలుగు విశ్వబ్రహ్మయే. మనం నెల రోజులు చేసేది ఆ మిషన్ వచ్చింది, ఇప్పుడు కార్మిక మిషన్ వచ్చింది, ఒక్క రోజులో చేయగలుగుతున్నాం మనం. అట్లా ఇప్పుడు వచ్చే మెషినరీస్ కూడా మన నాణ్యత గల కొత్త మరి అధునాతన మిషన్స్ కూడా వస్తున్నవి. దానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మనకి విశ్వకర్మ కౌశల్ యోజన అనేది ఒక స్కీమ్ కింద MSME రిజిస్టర్ చేయించేసుకొని మరి మనం దానివల్ల కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉన్నది. దానికి ఎవరైనా ఒక అవగాహనతో ఒక టీం ఏర్పాటు చేసుకోవాలి. ఇవేంటి ఫాలోఅప్ చేయాలి. డిపార్ట్మెంట్స్ నుండి మనం రెగ్యులర్ ఫాలోఅప్ చేసినప్పుడే వాళ్ళ సరైన విధానంతోనే మనం ఒక 100-200 మంది ఉన్నామంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడికి వచ్చేసి మనకు మోటివేట్ చేస్తారు. మనం ఏం చేస్తున్నాం, మనం చేసుకునే ఒక వర్క్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా మనకు ఉపయోగపడతారు అనేది 1 లక్ష రూపాయల నుండి 50 లక్షల వరకు కాదు, 1 కోటి రూపాయలు కాదు, 10 కోట్ల వరకు కూడా మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. మనం బెనిఫిట్ తీసుకోవాలంటే ప్రభుత్వం కూడా కొన్ని కండిషన్స్ పెడతారు. ఫ్రీగా ఇవ్వరు. ఆ యూనిట్ ఏదైనా పెట్టుకునేది 15 సంవత్సరాలు అది కంటిన్యూ రన్లో ఉండాలి. లేని పక్షంలో ఒక 1 ఇయర్ అయినా మనకు 6 మంత్స్ అయినా మనకు మూతపడి ఉన్నదంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మరి ఫ్రీగా ఇచ్చినప్పుడు డెవలప్మెంట్ స్కీమ్స్ ఇవన్నీ. మరి అటువంటి మంచి ఆలోచనతో ఒక టీం ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఈ రామంతపూర్లో ఉన్న వాళ్ళందరి మీద అవలం ఇప్పుడు మాట్లాడితే తెలిసింది. మరి ఒక 5గురు దీనికి ముందు ఉండాలి. మీరందరూ ఒక టీంలో మీరు చర్చించుకోండి. ఒక టీం ఉండాలి. ఎక్కడ బీసీ వెల్ఫేర్కి వెళ్దామా, మరి లేకపోతే MSME వాళ్ళ దగ్గరికి వెళ్దామా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క పేరు మట్టికే ఉందా, లేకపోతే ఈ బెనిఫిట్స్ ఏమైనా వస్తున్నాయా? ఒక కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఉంటారు, మినిస్టరీ ఉంటుంది. ఆ మినిస్ట్రీ కూడా తెలుసుకోవాలనుకుంటే మనం వెళ్ళాలి. వెళ్ళకుండా మనం ఇక్కడ ఉండి ఏదో కావాలని అనుకుంటే ఏమీ దొరకదు. ఉప్పల బగాయతులు కూడా ఒక డోనర్స్గా మీరు ఎంత అయినా ఇచ్చి అక్కడ గౌరవమైన ఒక సభ్యులుగా ఉండొచ్చు. కానీ ఇది ఒక ఫండింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మనం చేసేది. కానీ ఇది ఎవరో కొందరు అరే వీళ్ళందరూ 5 లక్షలు ఇచ్చేసేసి ఇది క్యాప్చర్ చేసుకుంటారు, ఏ బెనిఫిట్స్ అయినా వీళ్ళు బయటపడకుండా ఏదో చేస్తారనేసి ఉద్దేశం కూడా బ్లేమ్ చేస్తారు. ఎక్కడ ఏ కాదు. దాన్ని ఒక్కొక్క రూపాయి ఎవ్వరు ఏ ఖర్చులైనా సరే నెలకి మరి మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు అప్డేట్ చేస్తారు. మరి చిన్న ఆ వర్క్ కూడా ఆఫీస్ ప్రాంగణానికి కూడా మరి ఒకరు రమేష్ గారని, సుంకోజ్ రమేష్ గారని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ వర్క్ కూడా బయట వాళ్ళకి ఇవ్వకూడదు. మెయిన్ వర్క్ కూడా ఇప్పుడు ఈ టెండర్ ఒకవేళ క్యాన్సిల్ అయినట్టయితే ఎవరైనా మన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే మన వాళ్ళకే వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము
మన వాళ్ళు అంటే ఎక్కువనో తక్కువనో వాళ్ళ ఏ బెనిఫిట్స్ లేకుండా ఇది కొంచెం అడిషనల్గా ఇది చెయ్యండి అంటే కూడా వాళ్ళు 5-10 లక్షలు పెట్టి వాళ్ళు చేయించేటువంటి వాళ్ళకు ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నాం. మరి ఈ మంచి కార్యక్రమానికి ఎవరైనా ఇటువంటి ఈ యొక్క దాతృత్వంతో మీరు ముందుకు వచ్చి ఉంటే కూడా జన్మతర మనం జన్మలో మనకు ఆ భగవంతుడు మేలు చేస్తాడు. డబ్బులు ఉన్న వాళ్ళే ఇస్తుండ్రు, ఉన్న వాళ్ళే కానీ ఎవరు లేని వాళ్ళు ఎవరు లేరు. అందరం ఇవ్వగలిగేటువంటి స్తోమత కలిగేటోళ్ళమే. అన్న మేము మా దగ్గరకు వచ్చి ఒకేసారి కాదే 2 సార్లు ఇవ్వాలనుకుంటున్నాం అన్న. సగం డబ్బులు ఇప్పుడు ఇస్తాము, సగం తర్వాత ఇస్తాం. సగం తర్వాతనే ఇవ్వండి, సగం డబ్బులు ఇవ్వండి, అది ముందుకు పోతూనే ఉంటుంది. ఇంకొకటి ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు ఏదైనా ఉంటే నాగరం భాస్కరాచారి గారికి అన్ని విషయాలు నేను తెలియపరుస్తాను. మీరు ఇక్కడ శ్రీనివాచారి గారు కూడా కావాలంటే నేను వస్తే ఏ సందర్భంగానైనా మరి MSME ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం. వాళ్ళను డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా ఇక్కడ పిలిపిస్తాం. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళు వస్తారు, మనకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేది చూసుకొని స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ 1551 గజం మనం తీసుకోవడం జరిగింది, ఒక పిట్టు మొత్తం. సో దానికి నిర్మాణానికి భూమి పూజ కూడా చేసాము, బోర్ వేసాము. దాంట్లో 1 లక్ష రూపాయలు మినిమం ఇచ్చిన వాళ్ళు శాశ్వత సభ్యులు వంశపారంపర్యంగా ఉండేటట్టు మేము డిసైడ్ చేసి, అంటే మన తదనంతరం కూడా మన పేరు అక్కడ ఉంటుంది. ఆ రకంగా మేము చేసినాం. ఎందుకంటే దానికి ఒక ఫండ్, అది కూడా ఒక 10 నుండి 12 కోట్ల బడ్జెట్తోనే దాని రూపకల్పన చేసాము. దానికి అందరూ భాగస్వాములు కావాలి. ఒక 50-60 రూములు కట్టియాలని అనుకుంటున్నాము. మరి 50-60 రూములు కట్టియాలని అనుకుంటే ఒక రూముకు అన్నగారు 12 లక్షలు చెప్పారు. 12 కాదు, 6 నుండి 8 లక్షల రూపాయలు అయ్యేటట్టు మేము దాన్ని కుదించాము మేము. ఎందుకంటే అక్కడ లాభాలు కాదు, మనం ముందు కన్స్ట్రక్షన్ కావాలి. కన్స్ట్రక్షన్ అయ్యేలోపు మనకు అక్కడ రూములు కొన్ని చోట్ల దొరుకుతూనే లేవు. ప్రైవేటు లాడ్జ్లకు వెళ్తుండ్రు. అక్కడ మేము ఇప్పుడు మనం గట్టి దగ్గర ప్రైవేట్ లాడ్జ్లు చాలా ఉన్నాయి. ప్రైవేట్ లాడ్జ్ల కంటే మనం కొంచెం తక్కువ రేటుకి ఇచ్చేస్తాం మన వాళ్ళకే. కాబట్టి అక్కడ అన్నదాన కార్యక్రమం అవన్నీ కూడా డిజైన్ ఫైనల్ అయిపోయినాయి. జస్ట్ మనం స్టార్ట్ చేయడమే ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రీజనబుల్గా కొటేషన్ ఇస్తే ఇంకా ఫైనల్ చేయలేదు కాబట్టి మరి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటాం మేము. దీనికి భూమిదాతలుగా మరి ఒక మెంబర్గా, అక్కడ పర్మనెంట్ మెంబర్గా 1 లక్ష రూపాయలు ఇస్తే కనుక మీకు చిరస్థాయిగా ఉండిపోతుంది. శిలాఫలకం మీద కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు దాతృత్వం అనేది ఎప్పుడు చెడిపోదు. మనం ఎన్ని రోజులు ఎప్పుడో ఒక రోజు మనం ఇక్కడ పోయేది. కానీ ఎంత ఏదైనా సరే అక్కడ ఆ భగవంతుని దగ్గర కూడా పోయినా ఏం చేసినామంటే అక్కడ హైలైట్ మనం అదే కనబడుతుంది, మన దాతృత్వమే కనబడుతుంది. మన ఇంట్లో అన్ని ఆస్తులు సంపాదించుకుంటాం, బంగారం సంపాదించుకుంటాం, ఎన్నో సంపాదించుకుంటాం మన కుటుంబం వరకే. మనం బయట ప్రపంచానికి మనం ఏం చేసినా సరే అది మన అకౌంట్లోకి వస్తుంది. మనం చేసే పుణ్యం ఏంటంటే, అయ్యో బీద వాళ్ళకు, మన దాంట్లో బీద వాళ్ళు చాలామంది ఉన్నారు. కాలం మారుతుంది, మనకన్నీ మనం ప్రత్యామ్నాయంగా మనం ఏదో వృత్తులలో పోతున్నాం. మనం పనులు చెయ్యం, మనం చేపిస్తాం. ఇప్పుడు నా దగ్గరనే దాదాపు ఒక 50-60 మంది పనిచేస్తారు. 50-60 మందిలో ఒక 20 మంది మన వాళ్ళు ఉన్నారు, 40 మంది వేరే వాళ్ళు, వేరే బీహార్ యూపీ వాళ్ళు. మరి ఈ బీహార్ యూపీ వాళ్ళు ఎందుకు చేపిస్తున్నాం మనం అంటే, మన వాళ్ళు చేసే వాళ్ళే లేరు ఇక్కడ. మనం చేయించేటువంటి క్వాలిటీ 100% ఉంటుంది. వాళ్ళు శాశ్వతమైన వాళ్ళు కాదు. మనకు ఇప్పటి కూడా ఒక 20-30 సంవత్సరాలు కూడా మనల్నే పిలిపించి పనులు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందు గురించి అంటే మన నాణ్యత అటువంటిది. అందు గురించి ఏవైనా సరే, బంగారం పనే కానివ్వండి, కర్ర పనే కానివ్వండి, మిగతా ఏ వర్కులే కానివ్వండి, అన్నిటికీ నాణ్యత అనేది ఇంపార్టెంట్. మరి మంచి నాణ్యతమైన పనులు చేయాలి మనం. మన పిల్లలను, మన భవిష్యత్తు, మన వృత్తిలో ఏదో జరుగుతుంది, రాబోయే భవిష్యత్తు అనేది చదువుకు ముడిపడి ఉన్నది. మన పిల్లలను మంచిగా చదివియాలి. మనం మన స్థితిగతులు మారాలంటే మనకు చదివే ముఖ్యం. ఏ రంగాల్లోనైనా
అన్ని రంగాల్లో కూడా మనం ముందుండాలని, మరి రాజకీయంగా కూడా రామంతపూర్లో అందరూ ధైర్యంగా మాట్లాడే వాళ్ళు, మరి యూనిటీ అనేది దాయిల పట్ల యూనిటీ అనేది ఎప్పుడు యూనిటీ లేదు. పంచదాయిల యూనిటీ అనేది కరెక్టే ఉన్నది. ఇక్కడ వ్యక్తుల నుండి వ్యక్తులకే ఒక డిఫరెన్స్ నడుస్తుంది అంతే. అందు గురించి ప్రతి ఒక్కరు ఒకరికొకరు ఇంకొకరికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మనం అనుకున్న ఏవైనా సరే, ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్గా నిలబడితే మనం ఇంత చాలా మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం మనది. అంబార్పేట ఈ రామంతపూర్ ఏరియాలో అయితే చాలా మంది ఉన్నారు. మన వాళ్ళు దాదాపు 2000 మంది ఉన్నారా? 5000 మంది. 5000 మంది ఉన్నారంటే మన కార్పొరేటర్గా మనం ప్రయత్నం చేయడంలో తప్పేముందండి? అందులో ఎవరిని ఒక నాయకుడిని నిలబెట్టండి. పార్టీలకు అతీతంగా ఏ పార్టీతోనైనా నిలబెట్టండి. గెలిపి ఓటములు అనేది ఆలోచించకుండా మనమందరం ఒక యూనిటీగా ఉండి ఒక కార్పొరేటర్ స్థాయో ఒక ఎమ్మెల్యే స్థాయో మరి ఎక్కడన్నా కలిసిన తర్వాత తమ్ముడు డైరెక్ట్ వెళ్ళి మన సంఘం పేరు చెప్పు నేను చెప్పి పోయి కలిశాడు. కలిసిన ఆయన కూడా సంతోషపడ్డాడు. వెళ్ళాలి, ఇప్పుడు మనవాడు కాబట్టి మనం ఆయన నుంచి అయ్యేది, ఆయననేం క్రైమ్ చేయమని తప్పు చేయమని మనం అంటలేము. మనకు కావాల్సినవి ఏదైనా సమస్యలు ఉంటే ఆయన ద్వారా చెప్పి మనం చేయించుకోవాలి. అట్లా మన వాళ్ళందరూ ఇప్పుడు మన ఐపీఎస్ ఉన్నారు, రావుల గిరిధర్ గారు, కిరణ్ కుమార్ గారు ఉన్నారు, కిరణ్ కుమార్ గారు, వాళ్ళందరూ ఆత్మీయులు. మనం పోయి ఈ సమస్య ఉందంటే అక్కడ కూర్చుండబెట్టి అరగంట సేపు కూర్చుండబెట్టి నీళ్లు దాపించి ఛాయ్ దాపించి మన సమస్యలు విని మేమున్నాం మీకు అని చెప్పేటువంటి మనసున్న మనుషులు. మరి మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు మీ ప్రాంతంలో ఉన్న భాస్కరాచారి గారికి తెలియపరచండి, మరి మా శ్రీనివాసాచారికి తెలుపండి. మన సంఘీయులు ఎవరున్నా సరే సమస్య అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, నాగరం భాస్కరాచారి గారికి, మరి శ్రీనివాసాచారి గారికి, వాళ్ళ టీం అందరికీ, ఇచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ. యజ్ఞ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ గారి చేతుల మీదుగా మన కుల సంఘాల వారిగా శ్రీ విశ్వకర్మ సంఘం రామంతపూర్ నుంచి మెమోన్స్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి సంఘాల వారిగా ఇక్కడ పిలవడం జరుగుతుంది. దయచేసి సంఘం నుంచి కార్యవర్గం ముగ్గురు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా శ్రీ విశ్వకర్మ సమైక్య సంఘం గాంధీనగర్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ వడ్ల సిద్ధిరామాచారి గారు ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ తిప్పారం బాలాచారి గారు, కోశాధికారి బ్రహ్మశ్రీ రాపాక రమేష్ చారి గారు, ఈ ముగ్గురు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ విశ్వకర్మ సంఘం రామంతపూర్ అధ్యక్ష కమిటీ చేతుల మీదుగా మెమోంట్ అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మెమోంట్ విశ్వకర్మ సంఘం లక్ష్మీనారాయణ కాలనీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ కుక్కండ శ్రీహరిచారి గారు, ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ అగిరోజు పాండురంగాచారి గారు, కోశాధికారి బ్రహ్మశ్రీ పుల్లూరు వీరాచారి గారు, వీరు ముగ్గురు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం అధ్యక్షులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వేములవాడ మదన్మోహన్ గారి చేతుల మీదుగా శాల్వతో సన్మానిస్తూ సిరణ అధ్యక్షుడి చేతుల మీదుగా మెమోంట్ అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్నతో అందజేసి శ్రీ విశ్వకర్మ సమైక్య సంఘం గాంధీనగర్ అధ్యక్షులు సిద్ధిరామన్న గారు, చాలా మంది ఉన్నారన్నా, మీరు రండి ప్లీజ్, దయచేసి రండి. మీరు ఒక్కరు రండి, మీరు మిగతా వాళ్ళు చూసుకుంటారు, దయచేసి రండి. వడ్ల సిద్ధిరామన్ గారు టిప్ప అధ్యక్షులు మరియు శ్రీ విశ్వకర్మ సంఘం కార్యవర్గం చేతుల మీదుగా మెమోంట్ అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సిరేనా కూడా
దయచేసి అన్నిగా భావించొద్దు. ఈ యొక్క దేవాలయ కమిటీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు బ్రహ్మశ్రీ సిరివోగి రవిచారి గారు, ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ మల్యాల రఘుచారి గారు, కోశాధికారి బ్రహ్మశ్రీ మంత్రి శ్రీనివాచారి గారు, ఇక్కడున్న ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ యాలాల వెంకటేశన్న గారు, కోశాధికారి బ్రహ్మశ్రీ వేములవాడ నరసింహచారణ గారు, వీరు ముగ్గురు కూడా ఇక్కడున్న శ్రీ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ ముందున్నది వేదిక పైన ఉన్నది, వారికి శాలువాతో సన్మానిస్తూ మెమోట్ అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ గారి చేతుల మీదుగా మెమోట్ అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీనివాచారి గారు, ప్రధాన కార్యదర్శి కొడపర్తి రామచంద్ర గారి చేతుల మీదుగా శాలువాతో సన్మానిస్తూ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు వేములవాడ మదన్మోహన్ గారి చేతుల మీదుగా మెమోట్ అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. గారి చేతుల మీదుగా మెమోట్ అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ గారి చేతుల మీదుగా శాలువాతో సన్మానిస్తూ ఉన్నారు. దయచేసి చప్పట్లు కొట్టాలి. మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మిత్రుడు బ్రహ్మశ్రీ కొడపర్తి రామచంద్రచారి గారికి, మరి పెద్దలు వేములవాడ మదన్మోహన్ గారు వాళ్ళను శాలువాతో సన్మానించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి కోశాధికారి కోటేశ్వరాచారి గారికి కూడా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ గారి చేతుల మీదుగా శాలువాతో సన్మానిస్తూ ఉన్నారు. కోటేశ్వరాచారి గారికి గట్టిగా చప్పట్లు. అదేవిధంగా దేవాలయ కోర్ కమిటీ పెద్దలు బ్రహ్మశ్రీ శిల్పి శశిధరన్న గారు ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శిల్పి పెద్దలు వేములవాడ మదన్మోహన్ గారి చేతుల మీదుగా మెమోట్ అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బ్రహ్మశ్రీ మానవ్ సోమేచారి గారు ఎక్కడున్నా, అదేవిధంగా బ్రహ్మశ్రీ తంగేళ్లపల్లి లింగంచారి గారు కూడా ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారికి శ్రీ విశ్వకర్మ సంఘం రామంతాపూర్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ నాగారం శ్రీనివాచారి గారి చేతుల మీదుగా, ప్రధాన కార్యదర్శి కొడపర్తి రామచంద్ర గారి చేతుల మీదుగా, కోటేశ్వరరావు చేతుల మీదుగా శాలువాతో సన్మానించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా అక్షరాలు చేకూర్చింది నిశ్శబ్దముతో యోగ నిద్ర మోక్షమన్నది. శబ్దానికి అక్షరాలు చేకూర్చింది నిశ్శబ్దముతో యోగ నిద్ర మోక్షమన్నది. సాగు చేయగా సాలుదున్నగా కోత కోయగా నాగలి రోకలి కత్తి కొడవలి సృష్టించి సృష్టికి అందించినది విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్య ధర్మ నిరతిరా. విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్య ధర్మ నిరతిరా. బిగించి మనమును మర్ధించి దినుసును తెచ్చి ఇనుమును కరిగించి ఇరుసు బిగించి
మర్ధించి మనమును మర్ధించి దినుసును తెచ్చి సాలె మగ్గము బండి చక్రము రాగి పళ్ళెము కోటను నిర్మించి బాటను వేసి జీవకోటికి ఆదర్శం తానైనది విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్య ధర్మ నిరతిరా విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్య ధర్మ నిరతిరా భంగిమలు సంకల్పం ఇలకందించి బంగారుతో నిలువెత్తు సింగారించి శిల్ప భంగిమలు సంకల్పం ఇలకందించి దైవ కార్యము ముక్తి మార్గము ధ్యాన పీఠము దైవమును దర్శించగా విగ్రహాలను మలిచి పుణ్య సద్గతులను బోధించింది విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్య ధర్మ నిరతిరా విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్య ధర్మ నిరతిరా చక్కని మనుగడకు దారేసింది చుక్కానితో తీరమును చేర్పించింది చక్కని మనుగడకు దారేసింది విల్లు బాణము చల్ల కవ్వము తలుపు గొళ్ళెము కొంగుముడి బంధానికి హంగులు దిద్ది పుస్తి చేసి పల్లకిలో ఎక్కించింది విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్య ధర్మ నిరతిరా విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్య ధర్మ నిరతిరా నియమనిష్ట దినకరుడు నింగి మెరుపురా సృష్టికి ప్రతి సృష్టి ఈ కష్ట జీవిరా నియమనిష్ట దినకరుడు నింగి మెరుపురా సృజన తేజము ప్రజల క్షేమము అజుడు నిత్యము అగణితమౌ గుణగణ ప్రాజ్ఞశీలుడు సమృద్ధి బుద్ధి నందించు పూర్ణాచార్యుడు విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా
धर्मनिरतिरा विश्वब्रह्मरा विज्ञानदातरा कर्मयोगिरा नित्यधर्मनिरतिरा कर्मयोगिरा नित्यधर्मनिरतिरा విశ్వకర్మయను విజయ పతాకం విశ్వమంతటను ఎగురు పతాకం విశ్వకర్మయను విజయ పతాకం విశ్వమంతటను ఎగురు పతాకం సృష్టి స్థితి లయ కారకుడతడే అజరుడు అమరుడు అనంతుడతడే సృజనుల బ్రోచే శ్రీకర శుభకర అగణిత మహిమా శ్రీ విశ్వకర్మ మిలమిల మెరిసే రంగులు ఐదు పంచభూతములది సంకేతం మిన్నంటి నది విజయ పతాకం ఆకాశమందున రెపరెపలాడన్ విశ్వకర్మ విజయోత్సవ జెండా విశ్వమానవోన్నతికి పునాది విశ్వకర్మనే ఆదర్శంగా విడుదలవుతున్నది. మరి మీ అందరి శ్రమ ఇది మేము ఆదర్శంగా తీసుకుంటాం. ఇటువంటి టెంపుల్ చాలా వస్తున్నాయి కానీ అయినా మీదే ఆదర్శం. ఇదంతా శుభసూచకం. 1981 ప్రాంతం ఇది 81 ప్రాంతంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం హైదరాబాద్ నడిబొడ్డున చార్మినార్ ప్రాంతంలో ఏర్పాటు చేసినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాల నుంచి సమాజానికి మంచి జరగాలనే సంకల్పంతో 101 యజ్ఞకుండలాలు పెట్టి మరి చేస్తుంటే యజ్ఞ మహోత్సవం చూసి గౌరవ ముఖ్యమంత్రులు గవర్నర్లు అందరూ అభినందించారు. ఇది సమాజంలో అన్ని జాతుల వారికి సేవలు అందించే కాకుండా మీరు సమాజంలో అందరూ క్షేమంగా ఉండాలని యజ్ఞాలు కూడా చేస్తున్నారంటే మీరు చాలా ధన్యులు. విశ్వబ్రాహ్మణులు అంటే సమాజానికి నిర్మాణ కర్తలు, సమాజంలో అన్ని జాతుల వారు క్షేమంగా ఉండాలని కోరుకునే మీరు అని చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. చాలా మంది కాదు, నేను మొన్న మా మసూరాచారి గారు వెంబడి కర్ణాటక ఢిల్లీ కొన్ని ఏరియాలు తిరిగినప్పుడు కూడా విశ్వబ్రాహ్మణులు హైదరాబాద్ విశ్వబ్రాహ్మణులు ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం పేరు మీద చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇది అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని చెప్పారు. మాకు చాలా సంతోషం అనిపించింది. మమ్మల్ని మెచ్చుకుంటున్నాం. మన దత్తాత్రేయానికి పోయిన ఒక వారం రోజుల ముందు పంజాబ్ పోయిన పంజాబ్లో జైల్ సింగ్ గారి మనవడు అక్కడ ప్రెసిడెంట్ మా బీజేపీ సంఘాలకు వాళ్ళందరూ అభినందిస్తున్నారు. మనం చేసే కార్యక్రమం చాలా బాగుందని. నిజంగా రామంతపురం వాసులు మరి ఇక్కడ మా భాస్కరాచార్య గారు, శశిధర్ శిల్పి గారు, నాగారం శ్రీనివాచార్య గారు, కొడపర్తి రామచంద్ర అందరూ ఒక మంచి జరగాలనే సంకల్పంతో ఈ యజ్ఞ మహోత్సవం చేయడం నిజంగా అందరి శుభసూచకం. చాలా మంచి కార్యక్రమం. మరి రేపు కూడా 22వ తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మనకు 5 ఎకరాల భూమి గతం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దాంట్లో కూడా మేము వైస్ చైర్మన్ నేనున్నాను. దాంట్లో కూడా 5 ఎకరాల భూమిలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానిస్తున్నాం. మరి అది కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం. దాన్ని కూడా మనలందరూ రావాలి. మరి అది కూడా ఒక మంచి భారతదేశంలో ఒక ఆదర్శమైన
5 ఎకరాల భూమి ఎక్కడ లేదని అన్ని రాష్ట్రాలు తిరిగా నేను. ఇక్కడనే ఉన్నది 5 ఎకరాల భూమితోటి ఒక పెద్ద ట్రస్ట్ ఉంది. మేమంతా కలిసికట్టే దాన్ని డెవలప్ చేసేదానికి ముందున్నాం. మీరు కూడా కొంతమంది మెంబర్లు రండి, వాళ్ళందరినీ తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసి మరి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. మరి రేపు జరగబోయే విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు ఘనంగా మరి దిగ్విజయం చేయడానికి మీ అందరి సహాయ సహకారం కావాలని చెప్పి సభాముఖంగా కోరుతూ మరి నాకు ఇచ్చిన మళ్ళీ కూడా మీడియాతో మాట్లాడతాను. నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై విశ్వకర్మ. విశ్వశాంతికి పతాక నాంది సర్వాంతర్గత ఆది అనంతం. అందరి మదిలో విశ్వకర్ముడు, కొందరికే కాదతడు దేవుడు. విశ్వకర్మయే పరమేశ్వరుడు, సర్వలోక హితకారి విభుండు. విశ్వకర్ముని పతాక నీడ, సర్వజనులకు తోడు నీడా. విశ్వకర్మ దేవుడు తానొకడే, సృష్టికర్త పరిపాలకుడతడే. విశ్వకర్మయను విజయ పతాకం, విశ్వమంతటను ఎగురు పతాకం. విశ్వకర్మయను విజయ పతాకం.